బాలకోట గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. బాలకోట గారు, నేను ఈ క్వశ్చన్ ఉమ్, ఒకంత డిసప్పాయింట్మెంట్ అడుగుతున్నాను సార్. ఎందుకంటే ఉమ్, చంద్రబాబు నాయుడు గారు మనకి ఎప్పుడు చెప్తా ఉంటారన్నమాట, తెలుగుదేశం అనేది నాయకుల్ని తయారు చేసే కర్మాగారం. మేము ఇక్కడ నాయకుల్ని తయారు చేస్తాం ఉంటారు సార్. నాయకులు అంటే ఏంటి సార్? నాయకుల్ని ఎప్పుడు తయారు చేస్తారు? ఎవరైతే నిర్ణయాలు వారు సొంతంగా తీసుకోగలరో, ఎవరైతే వాళ్ళకి ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించగలరో వాళ్ళని మనం నాయకులు అంటాం. సో ఇందులో చూసుకుంటే జీవి రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్న విషయంలో జీవి రెడ్డి గారు చూసుకుంటే మాత్రం జీవి రెడ్డి గారు చాలా క్లియర్ గా నాయకత్వం చూపించారు. ఎందుకంటే ఆయన అక్కడ జరుగుతున్న తప్పుల్ని ఎత్తు చూపారు. అది కూడా ఒక్కసారి కాదు. ఆయన ఫస్ట్ ఇంటర్నల్ గా పార్టీ పరంగా, అలాగే వాళ్ళకున్న సిస్టంలో వాళ్ళు చూపించారు. అక్కడ ముందుకు జరగకపోవటం వల్ల ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఆ ప్రెస్ మీట్ పెట్టినాక అప్పుడు కూడా యాక్షన్ తీసుకోకపోతే ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ చంద్రబాబు గారు ఎప్పుడు కూడా చేసేది ఏంటంటే నాయకుల్ని పిలిపించుకోవటము, పేపర్లో మర్నాడు స్టేట్మెంట్ రావటం. చంద్రబాబు నాయుడు గారు నాయకుల్ని మందలించారు. చంద్రబాబు గారు వాళ్ళని ఇది చేశారు అని చెప్పి మనకి స్టేట్మెంట్లు వస్తూ ఉంటాయి. ఇది ఒక నాయకులకి, ఎవరైనా సరే నాయకులకి అది అగౌరవమే. చంద్రబాబు నాయుడు గారు అంటే అంతకు ముందు 20 సంవత్సరాల క్రితం ఎలా ప్రవర్తించారో ఈ రోజు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఆ రోజుకి ఐఏఎస్లకి పెద్ద పెట్టేశారు, ఈ రోజుకి ఐఏఎస్లకే పెద్ద పెట్టేస్తున్నారు. రాజకీయ నాయకుల్ని, ఆయన నమ్ముకున్న వాళ్ళని మాత్రం ఆయన తృణప్రాయంగా వదిలేసుకుంటున్నారు. జీవి రెడ్డి గారిదే మంచి ఉదంతం. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలుగా ఈయన కోసం నిలబడిన నాయకుడిని ఏదో ఒక చిన్న చోట అనుకుందాం, మీరు నిజంగా పెద్ద నాయకులే కదా, మీకు చాలా అనుభవం ఉంది కదా, అలాంటప్పుడు ఒక యువ నాయకుడు తప్పు చేస్తే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీది. ఆ నాయకుడిని మీ చేత నడిపించుకోవాల్సిన బాధ్యత మీది. అలాంటిది వదిలేసి ఆయన్ని రాజీనామాను ఆమోదించేసాం, ఇది అని చెప్పుకుంటాం, మీకు గర్వంగానే ఉండొచ్చు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకి, మీ పార్టీకి మోసిన నాయకులందరికీ కూడా ఇది చాలా డిసప్పాయింటింగ్ ఉంది. అది చంద్రబాబు నాయుడు గారికి అది వెళ్తుందా? ఇది చంద్రబాబు నాయుడు గారు తప్పని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎవరు కూడా? శ్రీకాంత్ గారు, సార్. నిన్న మొన్న మీతో నేను మాట్లాడా. అవును సార్. జీవి రెడ్డి గారి అంశం గురించే మాట్లాడా. ఉహు. జీవి రెడ్డి గారు ఫైబర్ నెట్లో జరుగుతున్న గత 5 ఏళ్లలో జరిగిన అవినీతి కార్యక్రమాల పొద్దుని విప్పి చెప్పటంలో తప్పు లేదు. కానీ ఆయన బహిరంగంగా పాత్రికేయ సమావేశం పెట్టడం కారణంగా, ఐఏఎస్ అధికారుల మీద ఆరోపణలు చేయటం కారణంగా, అది కూడా సీరియస్ ఆరోపణలు, రాజద్రోహం లాంటి ఆరోపణలు చేయటం కారణంగా ప్రభుత్వం ముద్దాయిగా బోనెక్కింది. సార్ ఒకటి ఇక్కడ ముఖ్యమంత్రే. చిన్న ఇంటరప్షన్ సార్, సారీ. ఇక్కడ అంటే నిన్న జీవి రెడ్డి గారి ప్రెస్ మీట్ లో కూడా మనకి చాలా విలువైన సమాచారం ఒకటి ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు దాకా మేము ఒక కొత్త కనెక్షన్ ఇవ్వలేదు. ఈ రోజు దాకా మేము ఎక్కడా కూడా రిపేర్లు చేయలేదు. గత 9 నెలలుగా ఎక్కడా కూడా ఈ ఈ ఫైబర్ నెట్ అనేది ముందుకు సాగట్లేదు. వీళ్ళు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. మేము ఎందుకంటే ఈ 400 మందిని మేము వేరువేయమని చెప్పాము, కానీ వాళ్ళ మీద ఈ రోజు దాకా జీవో ఇష్యూ చేయలేదు అంటున్నారు. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది సార్. ఇప్పటిదాకా 400 మీద జీవో ఎందుకు ఇష్యూ చేయలేదంటే తెలుగుదేశం వాళ్ళందరూ చెప్పుకునే గొప్ప మాట ఏంటంటే వాళ్ళందరికీ ఊరికే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి, అసలు వాళ్ళ వివరాలు ఏమీ లేవు అంటున్నారు. అసలు ఇది కదా తప్పు, శ్రీ ఇది కదా తప్పు. శ్రీకాంత్ గారు దీన్ని పట్టుకుని శ్రీకాంత్ గారు జగన్మోహన్ రెడ్డిని పట్టుకోవాలి కదా. శ్రీకాంత్ గారు చెప్పండి సార్. శ్రీకాంత్ గారు చెప్పండి సార్. జీవి రెడ్డి గారి లాగా మీరు ఆవేశపడమాకండి. ఉమ్. మళ్ళీ మీరు తప్పు చేయమాకండి. అలాగే సార్, ఆవేశపడితే మీ మీ మీరు అడిగింది 2 చెవులతో విన్నా. ఐ హ్యావ్ ఇయర్స్. ఓకే. ఉమ్. 1, 2. ఉమ్. మీ ఆవేదన నాకు అర్థమైంది. ఫైబర్ నెట్లో అవినీతి జరగలేదని కానీ, ఫైబర్ నెట్లో లోపాలు జరగలేదని కానీ ఎవరమో అనలేము. గత 5 ఏళ్లుగా జరిగిందే ఫైబర్ నెట్ ఒక మాయా ప్రపంచం. అందిన కాడికి తిన్నారు. దానిని ఆ ఫైబర్ నెట్ చైర్మన్గా ఈయన ప్రక్షాళన చేయాలనే తలంపుతో, చిత్తశుద్ధితో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మాట యథార్థం. దాని మీద కొన్ని చర్యలు, నిర్ణయాలు తీసుకున్న మాట యథార్థం. నేను నిన్న చెప్పాను, పరిపాలన అంటే ఓర్పు, సహనం, సమన్వయం ఉండాలి. పోరాటం అంటే ఉత్తేజం, ఆవేశం, ఆక్రోశం ఉండాలి అని. జీవి రెడ్డి గారి పాత్రికేయ సమావేశం కారణంగా ప్రభుత్వం ముద్దాయిగా నిలబడింది.
ముఖ్యమంత్రి వల్ల ముఖ్యమంత్రి రాజద్రోహుల్ని పెట్టుకొని పరిపాలన చేస్తున్నాడనే సంకేతం వెళ్ళింది. దాని కారణంగానే చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడటమో లేదంటే మందలించటమో నచ్చజెప్పటమో ఏదో జరిగింది. దానికి కినుకు చెంది జీవీ రెడ్డి గారు రాజీనామా చేశారు. ఇదంతా ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు నేను అసలు విషయంలోకి వస్తున్నాను. శ్రీకాంత్ గారు కోకిలను దెబ్బతింటేనే మాట్లాడతారా, మద్దతు పలుకుతారా? కాకులు గాయపడితే మాట్లాడరా? జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి 2.5 సంవత్సరాలు, కేవలం 2.5 సంవత్సరాలు. ఆయన హైదరాబాదు టీవీ డిబేట్ల వేదికగానే పోరాటం చేశాడు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్ళుగా ఇక్కడ కాకులు పోరాటం చేసింది. బాలకోట అయిన ఒక కాకి అరిసింది. ఈ కాకికి ఏ న్యాయం జరగల. ఈ కాకిని ఎవడో చూడలా. ఆ మాత్రపు పదవి కూడా నాకు ఇవ్వలా, ఒక సమూహానికి ప్రతినిధిని. ఇక్కడ కూడా మీరు ఒక సున్నితంగా చూడండి. కోకిలకి దెబ్బలు తగిలితేనే సమాజం మాట్లాడుతుంది. అది తెలుగుదేశం కార్యకర్త అయినా, జనసేన కార్యకర్త అయినా, మరో కార్యకర్త అయినా. పెద్ద నాయకుడిగా మాట్లాడుతున్నారు మీరు. ఎవరు పెద్ద నాయకుడు? దేనికి పెద్ద నాయకుడు? 2.5 ఏళ్ళు జాతీయ అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ గుర్తించింది ఆయన్ని. ఆయనకి 2వ లిస్టులోనే చైర్మన్ పోస్ట్ ఇచ్చింది. ఇంతకంటే సమున్నతమైన గౌరవం ఏముంటుంది? ఆ గౌరవం చంద్రబాబు నాయుడు గారు బాలకోటకి ఎందుకు ఇవ్వాలా? రెడ్డిని కాదనా? నేను రెడ్డి సామాజిక వర్గం కాదనా? లేదా కమ్మ సామాజిక వర్గం కాదనా? ఎందుకు పెట్టారు పక్కన? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. జాబితా 1, జాబితా 2లో 90 మంది లిస్ట్ వచ్చినప్పుడు 90 మంది పేర్లలో ఒక దళిత కులానికి సంబంధించిన డాక్టర్ సుధాకర్ వారసుడికి స్థానం లేకపోతే, ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం వారసుడికి స్థానం లేకపోతే మాట్లాడరా? ఇంతకంటే అన్యాయం ఉందా? జీవీ రెడ్డి గారికి అన్యాయం జరిగింది, జీవీ రెడ్డి గారికి అన్యాయం జరిగిందని మీరు మాట్లాడుతున్నారు. అసలు ఏ న్యాయం జరిగింది పోరాడినోడికి? బాలకోటకి అన్యాయం జరిగిందని చెప్పి మేము పలుసార్లు వెలుగెత్తి చాటాం సార్. మీరు నిన్న కాక మొన్న మీరు 2 రోజుల క్రితం కూడా చూసుకుంటే మేము కొత్త నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయి అనే దాంట్లో కూడా సుధాకర్ రెడ్డి గారితో చేశాం. అందులో కూడా మేము లేవనెత్తిన ప్రశ్న, బాలకోటయ్య గారికి ఈసారన్నా న్యాయం చేస్తారా అని మేము అడిగాం. మేము బాలకోటయ్య గారిని ఎప్పటికప్పుడు మేము ఎవరొచ్చినా సరే బాలకోటయ్య గారికి అన్యాయం జరిగిందని మేము చెబుతానే ఉన్నాం. శ్రీకాంత్ గారు ఇది శ్రీకాంత్కి బాలకోటకి సంబంధించిన సమస్య కాదు, పంచాయతీ కాదు. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ప్రభుత్వం చూపులోనే హ్రస్వ దృష్టి ఉందంటున్నా, దగ్గర చూపు తప్ప దూరదృష్టి లేదంటున్నా. నా సామాజిక కులాలకి ఈ ప్రభుత్వంలో అవమానం ఇంకా జరుగుతుందంటున్నా. నేనెంత కలత చెందాలి? నా సామాజిక కులాలలో అర్జీ ఇవ్వటానికి మనిషి లేడు. ఒక ఎస్టీ డిఎస్పీని బెదిరిస్తే జగన్మోహన్ రెడ్డి నోటీస్ ఇచ్చే దిక్కు లేదు. ఇప్పటికీ కూడా అసెంబ్లీలో, శాసన మండలిలో మాట్లాడుతున్న పదాలు 2 డాక్టర్ సుధాకరు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకరు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం. ఇవే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టిన అంశమే ఈ దళిత అంశం. ఆంధ్రప్రదేశ్లో 36 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉంటే 33 కూటమికి వచ్చినాయి. 3 వైసీపీ పార్టీకి మిగిలింది. ఎందుకు తిరగబడింది? మన ఆవేదనల కారణంగానే కదా. ఇక్కడ శ్రీకాంత్ గారు మాట్లాడలేదా, లేదా మరొకరు మాట్లాడలేదు కదా. అసలు ఈ ప్రభుత్వానికి మా మీదే దృష్టి లేదు. ఇంకా కాస్తో కూస్తో జీవీ రెడ్డి గారికి న్యాయం చేసింది, దగ్గరకు తీసుకుంది, ఓ ముద్ద అన్నం పెట్టింది. ఆయన ఆవేశపడిపోయాడు. ఆయన ఏదో పాత్రికేయ సమావేశం పెట్టాడు, అది క్రమశిక్షణగా భావించింది. ఈ రోజున మీరు టీవీ డిబేట్లో విన్నారో లేదో, ప్రధానమైన ఛానల్లో అలాగే సార్ జీవీ రెడ్డి గారు 3 తప్పులు చేశారని చెప్తున్నారు వాళ్ళు. అలాగే సార్, సరే వినండి. 3 తప్పులు చేశారని విశ్లేషణ చేస్తున్నారు. ఇప్పుడు జీవీ రెడ్డి గారు చేసిన పనికి నేను నిన్ననే చెప్పా మీతో, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మొత్తం కూడా మద్దతు పలికింది. ప్రతి కార్యకర్త ఆయనకు మద్దతు పలికాడు. ఎందుకంటే ఆ ఆవేశం ఉంది. ఈ రోజున మాలాంటి వాళ్ళకి న్యాయం జరగకపోవటం కూడా, నా పక్కన కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. కానీ అక్కడ అధినాయకుడికి చెప్పేవాళ్ళు లేరు, అధినాయకుడు చూసే పరిస్థితి లేదు. నా సామాజిక కులాలు అయితే బుగబగలాడుతున్నాయి అండి. కానీ చెయ్యగలిగింది ఏముంది?
ఇప్పుడు ప్రభుత్వం, పెద్దలు, అధినేతలు వాళ్ళు చూడాలి, వాళ్ళు చేరదీయాలి. ఏ సామాజిక కులానికి ఏమి ఇస్తే మంచి జరుగుతుందని వాళ్ళు ఆలోచించాలి. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలని ఆలోచించాలి. అట్లా త్రికరణ శుద్ధిగా అంకితభావంతో పనిచేసే వాళ్ళని దగ్గర తీసుకోవాలి. అలాగనే చూడాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 90 మంది 90 మంది ఉన్నారు నామినేట్ లిస్టులో. మొదటి విడత 26, రెండో విడత 56. మీకు తెలిసిన పేరు 4 చెప్పండి. 3, 4 దొగులుతాయి. అందులో కష్టపడ్డ వాళ్ళు అందరూ మనకు తెలియని వాళ్ళే కదా. వాళ్ళ పిల్లలకే ఇచ్చుకున్నారు కదా 2:30:50. ఇదే కదా జరుగుతుంది. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పరిస్థితి కూడా అంతే కదా. నీకు 20, అటు 30, ఇటు 50. ఇంకా కష్టపడ్డ పేదోడికి న్యాయం ఏముంది? పోరాటాలు చేసినోడికి ఏముంది? ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఏమన్నా సిపిఐ కనిపిస్తుందా? ఎక్కడ సిపిఎం కనిపించిందా? ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళని పలకరిస్తున్నారా? వీళ్ళందరూ పోరాటాలు చేశారుగా. నాడు పోరాటాలు వైసీపీ మీద ఆల్ పార్టీస్, ఆల్ యూనియన్స్ పలకరింపుగా ఏమైనా ఉందా? పలకరించుకోవటం లేదు కదా. పలకరింపుగా దూరం అయిపోయారు కదా. ఇక్కడే జరుగుతుంది కదా సార్ అన్యాయం. ఒక జీవీ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. మనం ఏమనుకున్నాం? ప్రభుత్వం వస్తే కొత్త పోకడు ఉంటుంది, కొత్త ఆలోచనలు ఉంటుంది, సామాజిక సమదృష్టి ఉంటుంది, అందరిని దగ్గర తీస్తారు, కొత్త శక్తులకి శక్తిని ఇస్తారు. ఇందాక మీరు అన్నారు నాయకులు ఎక్కడి నుంచి పుడతారు అని. నాయకులు ఆల్రెడీ ఉద్యమాల నుంచి పుట్టాం. మాకు బోబెట్టేవాడు లేడు, కాసి మంచినీళ్ళు ఇచ్చేవాడు లేడు. మేము ఎందుకు సార్? అనుకోలే కూటమి ప్రభుత్వం ఇలా ఉంటుందని. అలాగే సార్, కూటమి ప్రభుత్వం ఇలా ఉంటుందని మేము అనుకోలేదండి. అలాగే సార్. రేపొద్దున ఆ విధంగానే ఉంది వాతావరణం. రేపొద్దున మీకు ఏదైనా పదవి ఇచ్చారనుకుందాం. ఆ పదవి ఇచ్చి ఆ పదవిలో మిమ్మల్ని ఏమి చేయనీకపోతే కనీసం మీ 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 సామాజిక వర్గం అర్జీలు మీ బుట్టలోనే దాఖలు చేయాల్సి వస్తే ఇంకా మీరు ఆ పదవి తీసుకొని కూడా ఏం చేస్తారు సార్? ముందు అన్నం పెట్టమానండి, ఆ, తర్వాత చూద్దాం. అసలు అన్నమే పెట్టుకోకుండా నువ్వు ప్లేటే ముందు పెట్టుకోకుండా నీకు పదవి ఇస్తే నువ్వు పదవి ఇస్తే ప్లేట్ ఏది అసలు? ఆ, నా ముందు కంచం ఏది? ఉహు. నేను బువ్వే లేదని బాధపడుతున్నా. బో పెడితే ఎట్ట తింటావు బాధపడుతుంది మీరు అడుగుతున్నారు. ఏడాది అయ్యింది. నేనేమంటాను కూడా ఒక పెద్ద ఆయనతో మాట్లాడితే ఇదే సమస్య వచ్చింది. నేనేమంటానంటే వాళ్ళు ప్లేట్ పెడతారు కదా, ఆ ప్లేట్ బొమ్మ పెట్టరంటున్నా. నేను ఒక మాట చెప్తున్నానండి సార్. ఉమ్, జీవీ రెడ్డి గారి సమస్య వేరు. ఆయన్నేమి మనమేమి తప్పుపట్టం. ఆయన ప్రక్షాళన చేయకుండా చేద్దాం అనుకున్న మాట యథార్థం. కాస్త పాత్రికేయ సమావేశం పెట్టాడు, అది ప్రభుత్వానికి ఇబ్బంది అనిపించింది. తర్వాత ఇప్పుడు కొత్త అంశాలు కూడా వస్తున్నాయి. చెప్పి పెట్టారని కొంతమంది అంటున్నారు, చెప్పకుండా పెట్టారని కొంతమంది అంటున్నారు. 2-3 సార్లు ఆవేశపడ్డాడు, ఇది 3వ ఆవేశం అని కొంతమంది అంటున్నారు. ఏదేం చేసినా వైసీపీ పరిపాలనలో అన్యాయాలు జరిగినాయి కాబట్టి ఆ అన్యాయాలు వెలికి తీసిన ప్రతి నాయకుడు కూడా హీరోనే. ఈ రోజున మాలాంటి వాళ్ళని రాష్ట్ర ప్రజలు దీవిస్తున్నారంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడాం. అదే మా క్రెడిబిలిటీ, మా ఐడెంటిఫికేషన్ కార్డు అదే. ఏడాదైనా కూటమి ప్రభుత్వం వచ్చి మేము మిన్నకుండా, అడగకుండా, ఏ మాత్రం గట్టిగా కూడా ఎదిరించకుండా విజ్ఞప్తులు చేస్తూనే ఇలాగని నిలబడి ఉన్నామంటే అదే మా గౌరవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మేము పొగడలేము. 5 ఏళ్ళు ఆయన మీద పోరాడాం కాబట్టి. చూసినా చూడకపోయినా కూటమి ప్రభుత్వం చూడాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని కోరుకున్న వాళ్ళం కాబట్టి. చూస్తారా? మనలాంటి వాళ్ళం గుర్తుంటామా? పోనీ మీలాంటి వాళ్ళు గుర్తుంటారా? నేనని కాదు, ఈ రాష్ట్రం కోసం అమరావతి నుంచి అమెరికా వరకు సౌహార్ద్రంగా కష్టపడ్డ హృదయాలు నాకు తెలుసు, డబ్బులు పెట్టిన నాకు తెలుసు. అమెరికా నుంచి అమరావతి శిబిరాలకు వచ్చిన వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళకి అపార్ట్మెంట్లన్నా ఉండయా? లేవన్న సంగతి కూడా నాకు తెలుసు. తిరుపతి లెటర్లు కూడా ఇప్పించలేకపోతున్నాం అన్న సంగతి మాకు తెలుసు. మాకు చాలా తెలుసు. కానీ ఒత్తిగిల్లే ఉన్నాం, గుమ్మనంగానే ఉన్నాం, ఎక్కడ ఆవేశపట్టాల. ఎందుకంటే ప్రభుత్వానికి ఇబ్బంది జరగకూడదని. అందుకని గత 5 సంవత్సరాలుగా పార్టీ కోసమని నేను చెప్పను కానీ గత ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని కానీ లేకపోతే గత ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను కానీ ఎలుగెత్తి చాటి మా అంటూ ఎన్నో డబ్బులు పోగొట్టుకున్న మేము ఒక్క తిరుపతి లెటరు కావాలని బాలకోటని అడిగాము, కొలిక్పూడి శ్రీనివాస్ని అడిగాము, మన కేసినేని చిన్నీని అడిగాము, అందరినీ అడిగాము. ఎవరు ఇప్పించలేకపోయారు మాకు. ఇప్పించలేకపోయారు కదా. అదే
ఆ, నేనంటే శ్రీకాంత్ గారు, ఆ. నేనంటే ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు. ఆ, ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీని మీకు ఇప్పించలేకపోయారు కదా. అదే మాకు ఇంటర్వ్యూలు ఇచ్చి నే- నే- మాతో నే- మాతో ఆ, రెగ్యులర్ గా నే- టచ్ లో నేను ఉన్న ఎమ్మెల్యేలే. అదే నేను కూడా ఆ లెటర్ కోసం ట్రై చేసిన. అవును. అంటే ఉమ్, ఇది ప్రభుత్వం గమనించాలండి. ఉమ్, మీలాంటి నాలాంటి వాళ్ళ ద్వారా వచ్చి ఈ ప్రభుత్వం గమనిస్తే తప్పు ఎక్కడ జరుగుతుంది, దేన్ని సరిదిద్దుకోవాలి, దేనికి న్యాయం చెయ్యాలి అనేది చూడాలి. ఇందులో ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ తెలుగుదేశం పార్టీ నాయకులు తీసేసుకుంటారు అని. నేను అడిగాను, అలా తీసుకోవడం వలన వచ్చే లాభం ఏంది, వీళ్ళు పోతే ఇంకొక నాయకుడు ఉంటాడు కదా అని. ఎక్కడి నుంచి వస్తారు అని అంటుంది. ఎందుకు రారండి నాయకుడు అనేవాడు? నియోజకవర్గానికి 10 మంది ఉన్నారు, ఏ పార్టీకైనా సరే. పైన ఉన్న ఇద్దరిని తీసుకెళ్ళిపోతే మిగిలిన ముగ్గురు నలుగురు ఉంటారా ఏంటి? ఇప్పుడు మనం సుపరిపాలన అందించి, ప్రజలు మెచ్చే పరిపాలన అందించి, ప్రతిపక్ష పార్టీని దూరం పెట్టే విధంగా మనం పరిపాలనలో చేసుకోవాలి, ప్రజలు మెచ్చాలి. ఒక రాజకీయ పార్టీల నాయకులను తీసేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్నే తీసుకున్నాడు. నిలబడ్డా? నిలబడ్డండి, నిలబడలేదుగా. అసలు ఆయన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా. మొన్న కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా తీసుకున్నాడు కదా. ఈ రోజున కూటానికి 124 సీట్లు వచ్చినాయి. వీళ్ళకి ప్రత్యర్థి పార్టీ నాయకులతో పనే ఉంది. వీళ్ళు బలోమంటూ తీసుకుంటున్నారు. ఇవి వచ్చి ఏం చేస్తారు వీళ్ళు? ఏదో నాకు డబ్బులు ఉండేది తప్ప. అందుకని అంటే గతంలో అన్నారండి, ప్రజల మధ్యన బతికే వాళ్ళని ప్రజా ఉద్యమాలతో అనుసంధానం తప్పనిసరిగా గుర్తిస్తామనే మాట వచ్చింది. కానీ కారణాలు నాకు తెలియదు. కానీ ఎందుకంటే రాజకీయ పార్టీల యొక్క నిర్ణయాలు కాబట్టి నాకు తెలియదు, అందులో నేను దేనివి. కానీ ఎందుకని ఈ ఎడబాటు మాత్రం జరుగుతుంది. ఈ ఎడబాటు కారణంగా ప్రభుత్వం మీద ఏదొచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచే నిరసన వ్యక్తం అవుతుంది. ఇప్పుడు జీవీ రెడ్డి గారు ఏదైనా చేస్తే జీవీ రెడ్డి గారు అలా పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి, తప్పు కదా అనే మాట రాట్లా. జీవీ రెడ్డి గారికి అండగా ప్రభుత్వం ఎందుకు ఉండలేదు, ఆయన వెంటనే ఎందుకు ఆమోదించారు అనే పద్ధతిలో ఆయనకు మద్దతు వస్తుంది. ఎందుకంటే ఆ ప్రజల్లో ఉన్న పరిస్థితి అది. కాబట్టి జీవీ రెడ్డి గారు చేసిన పని ఎవ్వరు కూడా తప్పుపట్టరు. అసలు నేనైతే అసలు అలా రాజీనామా చేయటాన్ని కూడా నేనే జీర్ణించుకోలేకపోయా. ఆయన ఆలోచిస్తే మంచిది అని అనుకున్నా. కాబట్టి జీవీ రెడ్డి గారి మనస్తత్వం నాకు తెలుసు. ఆయన ముక్కుసూటి మనిషి, ఆయన పడడు, ఆయన యువకుడు. కాస్త ఏదైనా కొత్తదనం తీసుకురావాలని చెప్పి ఆయన ఏదో ఘర్షణ పడ్డాడు. ఆ నేపథ్యంలో తొందరపాటు అనుకోండి, లేదంటే దాన్ని స్పీడే అనుకొని మొత్తంగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అలా జరిగిన ఉదంతంగానే దాన్ని చూడాలి. ఏదేమైనా ప్రభుత్వం కూడా ఒకసారి చూసుకోవాలండి, ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అంటే. కేవలం మనం ఉపన్యాసాలు చెప్పి ఏదేదేదేదో చెప్పేస్తే వినే పరిస్థితి కూడా ప్రజల్లో అలా ఉండదండి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నాడు. 2.0 అంటాడు, జగన్ 2 అంటాడు, గుడ్డలు ఎప్పదీస్తానంటాడు, బట్టలు ఓడదీస్తానంటాడు, జైల్లో పెడతానంటాడు, మళ్ళీ మేము వస్తామంటాడు, వంచు చూస్తామంటాడు. ఆ ఆ 2.0లో ఏ బాలకోట ఉంటాడో శ్రీకాంత్ ఉంటాడో తెలియదు. ఇదేమో ఈ వాతావరణం. ఇటు ప్రభుత్వం చూస్తేనేమో దగ్గరకు తీయదు, ఇదేమో పిలవదు, ఇదేమో అపాయింట్మెంట్ కూడా ఇవ్వదు. ఇక్కడేమో ఈ వాతావరణం. అడ్డకత్తెరల పోగ చక్రంలాగా నలుగుతూ ఉంటుంటాం మాలంటాం. మరి ఇది పరిస్థితి, ఉండే యథార్థం అయితే ఇది. కాబట్టి జీవీ రెడ్డి గారిని నేను మొన్న వీడియోలో కూడా నేను ఆయనకు మద్దతుగానే మాట్లాడాను. కాకపోతే ప్రభుత్వం అలా నిర్ణయం తీసుకోండి అంటే ఉండాలి సార్. ఎందుకంటే పరిపాలనలో కొంత సమన్వయం ఉండాల్సిన మాట యథార్థమే. ఓర్పు ఉండాలి. బయటికి వెళ్ళి చేయగలిగింది కూడా పెద్దగా ఉండదు, సిస్టంలోనే ఉండాలి. ఆ ఓర్పు సహనాలతోనే నడవగలిగితే బాగుంటుంది అనేది మా బుట్ట ఆలోచన. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచకాలు చూసేసరికి ఏంటంటే ప్రతి కార్యకర్తకి ఆవేశంగా ఉంది. ఇప్పుడు మాకు ఉందండి. డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విరిచికట్టి రెడ్ రోడ్డు మీద ఉన్న పోలీసుల్ని ఒక్కళ్ళన్నా అరెస్ట్ చేశారా, కేసు పెట్టారా అని మాకు ఉంటుంది అడగాలని. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు ఒక్కడి మీదే పెట్టారే, చంపింది 12 మంది కదా. సుబ్రహ్మణ్యం చాలా బలిష్ఠుడు కదా. మరి ఇంకా ఆ కేసు ఏమైంది? ఆ కోడికత్తి కేసులో సీన్ ఇంకా కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? పాప ఆ బాబుడికి ఏదైనా న్యాయం చేయొచ్చు కదా. మాకు ఉంటాయి ఇవన్నీ, కానీ జరుగుతున్నాయా? ఏమి జరగట్లేదు. ఆఖరికి మరి సత్యవర్ధన్ ఒక దళితుడినే కిడ్నాప్ చేసిండు వంశీ. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనే వంశీ అరెస్ట్ అయ్యిండు, మరో కేసులో అరెస్ట్ కాలేదు. ఇక్కడ మళ్ళీ బాధితుడు దళితుడే. మరి వీటన్నిటి సంఘటనల పట్ల బాలకోట ఇలాంటి ఆ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఆ నాయకుడిగా ఉన్న నాలంటుడికి ఆవేదన ఉండదండి?
ఆందోళన ఉండదండి. నా జాతికి, నా బిడ్డలకి నేనేం చేయలేకపోతున్నాననే బాధ ఉండదండి. ఇది పరిస్థితి. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టుగా ఎవరి ఆవేదన వారికి ఉంటుంది. మీ ఆవేదన మీకు, నా ఆవేదన నాకు. ఏదేదైనా ఇదైనా కూటమి ప్రభుత్వం ఏదైనా సమీక్షించుకుంటే మంచిదండి. ప్రభుత్వం మీద మంచి ఉద్దేశంతో చెప్తున్నామే తప్ప ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టనే ఉద్దేశం అయితే మేమైతే మాట్లాడటం లేదు సార్. యా, చూద్దాం సార్. ఎందుకంటే ప్రభుత్వం డెఫినెట్గా ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తల్లో, తెలుగుదేశం సానుభూతి పరుల్లో మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎస్పెషల్లీ జీవీ రెడ్డి గారి విషయంలో ఏంటంటే మీరు అన్నట్టు అక్కడ జీవీ రెడ్డి గారి తప్పు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఇద్దరు తప్పు ఉండొచ్చు. కాకపోతే ఒక పెద్ద మనిషిగా చంద్రబాబు, ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గారు ఇలాంటి కొత్త తరం నాయకులు వస్తున్నప్పుడు వాళ్ళ యాటిట్యూడును రెగ్యులర్ రాజకీయ నాయకుల యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దాన్ని అంచనా వేసి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక పద్ధతి ఉంటుంది చెప్పేది. అలాగే జీవీ రెడ్డి గారికి చెప్పే పద్ధతి వేరుగా ఉండుండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు అది అలవర్చుకోకపోవడం కూడా తప్పేనాది. ఎందుకంటే మనకి నాయకత్వం జనరేషన్స్ మారుతా ఉంది. అన్ని జనరేషన్స్ చూస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జనరేషన్స్ తగ్గట్టు మారాలి. సో ఇప్పుడు జనరేషన్స్ కూడా పాత జనరేషన్ లాగానే మందలించాము, ఏదో ఒకటి చెప్పి పంపించాము అనుకుంటే కుదరదు. వీళ్ళకి ఏదో చేయాలని తప్పన ఉంటుంది. సో ఆ తప్పని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయకపోతే పార్టీ విడిచి వెళ్ళిపోతారు. ఇంకా రాష్ట్రం దేశం ఎంకరేజ్ అయిపోతే దేశాలు విడిచి పక్క దేశాలకు వెళ్ళిపోయి అంటే అక్కడ శ్రీకాంత్ గారు చివరికి ఒక మాట. ఉమ్. ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా కులాల కుంపట్ల రాష్ట్రం అండి. ఈ సర్కిల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలని ఈ సామాజిక కులాల ఈ సర్కిల్లో నుంచే పరిపాలన చూడాలండి. మనం ఎంత పెట్టినా ఎంత చేసినా ఈ సామాజిక కులాల సమన్యాయం, వీళ్ళ ఆత్మగౌరవాన్ని గనక కాపాడటం అనేది గనక ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసినా కూడా మళ్ళీ ప్రజలు వ్యతిరేకంగా ఆలోచిస్తారండి. నేను ఎందుకు చెప్తున్నానంటే 2014-19లోనే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 110 పథకాలు పెట్టారండి. పండగకు ఒక బెల్లం చొక్కేసాడండి, ఒక నేతి చొక్కేసాడండి, పెళ్లికి డబ్బులు ఇచ్చాడండి, పండుగ కానుకలు పెట్టాడండి, ఎన్టీఆర్ భోజనం పెట్టాడండి, 5 రూపాయలకు భోజనం, రైతు రుణమాఫీ చేశాడండి 24,000 కోట్ల రూపాయలు, పోలవరం 70% కట్టాడండి, అమరావతిని కూడా నిర్మించాడండి, సచివాలయం, అసెంబ్లీ, న్యాయస్థానం. ఇన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 23 స్థానాలు పడిపోయిందండి. ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే నేను చెప్తున్న ఈ సామాజిక కులాల సమతుల్యం అర్థమవుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని నా కోరిక. ఒక్కటి సార్, అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఆలోచించుకుంటే ఇప్పుడు పరిణామాలు ఇలా జరుగుతూ ఉండుండవు. ఎందుకంటే అధికారంలోకి రాగానే గతంలో జరిగినవి కానీ లేకపోతే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న అనుభవించిన ఇవన్నీ కానీ కార్యకర్తలన్నింటికన్నీ వీళ్ళు మర్చిపోతారన్నది ఇది ఒక సంకేతం అనమాట. ఇందాక మీరు ఒకటి అన్నారు కులాలు అని. నాకు చాలా ప్రగాఢంగా అనుకుంటా ఉంటాను మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కుల సమీకరణల మీదే ఆధారపడి ఉంటుందని. అది మరీ ఎక్కువగా కూడా నిజం కాదేమో సార్. ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం మొన్నటిదాకా వీళ్ళు ఏమన్నారు, తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక కమ్మ వర్గానికి అంటగట్టారు. కానీ ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలంతా కూడా జీవీ రెడ్డి లాంటి నాయకుడు పార్టీ విడిచి వెళ్ళిపోతే బాధపడతా ఉన్నారు. జీవీ రెడ్డి లాంటి నాయకుడు రాజీనామా చేస్తే బాధపడతా ఉన్నారు. ఆయన కమ్మ సామాజిక వర్గం కాదే, కానీ వల్లభనేని వంశీని అరెస్టు చేస్తే ఆనందపడతా ఉన్నారు. వల్లభనేని వంశీని జైల్లో వేస్తే ఆనందపడతా ఉన్నారు. ఆయనేమి రెడ్డి సామాజిక వర్గం కాదే. సో శ్రీకాంత్ గారు వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అది జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు. అది ఇక్కడ కులాల అంశం కాదు. అదే అంటున్నాను, వాళ్ళు 2 ప్రధాన పార్టీల నాయకులు. అంతే. అదే ఆయన తప్పు చేసిన పార్టీ నాయకుడు, జీవీ రెడ్డి గారు గెలిచిన పార్టీ నాయకుడు. కాబట్టి కార్యకర్తలు ఆ స్పందన ఉంటుంది. నేను చెప్పిన అంశం వేరు. అదే చెప్తున్నాను. నేను అభివృద్ధి, సంక్షేమము, ఆత్మగౌరవము, సామాజిక న్యాయం, ఈ కోణం వేరు. అదే ఈ కోణంలో ఎన్ని చేసుకున్నా సరే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ప్రతి సామాజిక వర్గంలోనూ వాళ్ళు ఒక పార్టీలోను వీళ్ళు ఒక పార్టీలోనూ ఉన్నారు. ఎస్సీలు అంతా కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు. శ్రీకాంత్ గారు, నాయకులు వేరు, ప్రజలు వేరు. ప్రజల పార్టీల్లో ఉండరు. ప్రజలు కూడా ప్రజల గురించి మాట్లాడుతున్నా. ప్రజల పార్టీలో ఉండరు సార్. ప్రజల పార్టీలో ఉండకపోతే ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డికి 39% రావు. పోయినసారి చంద్రబాబు నాయుడు గారు కూడా 40% రావు సార్. అవి ఓట్లు సార్. పార్టీలో ఉంటాం కదా సార్, ఎన్నికల్లో ఓట్లు వేయటం. అదే నీకు ఏమైనా నీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన సభ్యత్వం 1 కోటి మంది. ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంతమంది? 5 కోట్ల మంది. వైకాపా పార్టీ సభ్యత్వం 60 లక్షల మందే. ప్రజల వేరు, ఓట్లు, నాయకులు వేరు, కార్యకర్తలు వేరు. నేను ప్రజల యొక్క సమీకరణ చెప్తున్నా. ఆ దిశగా ప్రజల కోణాన్ని, కార్యకర్త అయినా, నాయకుడైనా, పార్టీ అయినా
ప్రజల కోణంలో చూడాలి. ప్రజలంటే Yeah. రోజు కొడవలు తీసుకొని పనికి వెళ్ళేవాడు, Mm. బండి తీసుకొని బతుకు తెరుగు పోయేవాడు, బిడ్డల ఆరోగ్యం కోసం చూసుకునేవాడు, పెన్షన్ తీసుకునేవాడు, వాళ్ళే పనులు ఓటర్లు చేసుకునేవాడు. వాళ్ళే వాళ్ళు ఓటర్లు వాళ్ళే ప్రజలు వాళ్ళు సార్. ప్రజలు. ఉమ్. నాయకులు కాదు, కార్యకర్తలు కాదు, వాళ్ళు వాళ్ళే ప్రజలు. ఓటర్, అదే అంటున్నా, వాళ్ళే ఓటర్లు. ఆ ఓటర్లు కూడా ఏంటంటే ప్రతి పార్టీకి ఎలా ఓటర్ల అయిపోయి ఉన్నారు. ఓటర్లు అంతే తప్ప కార్యకర్తలు కాదు వాళ్ళు. అదే. ఆ యా. ఓటర్ దగ్గరికి అన్ని పార్టీలు వెళ్తాయి. ఓకే సార్. వైసీపీ దండం పెట్టినా, తెలుగుదేశం పార్టీ దండం పెట్టినా, జనసేన దండం పెట్టినా ప్రజలకే దండం పెట్టాలి. ఓకే. యా. కాబట్టి ఆ ప్రజలను చూడాలంటున్నా. యా, చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే.